శ్రీకృష్ణుడు పుట్టుక చాలా విచిత్రంగా జరిగింది. కంసుడు అనే రాజుని తన చెల్లికి పుట్టినవాడే చంపుతాడని తన చెల్లి దేవకి భర్త వసుదేవుణ్ణి చెరసాలలో బంధించి దేవకి పుట్టిన ప్రతి పిల్లవాడిని చంపేస్తాడు. అలా మొత్తం 6 పిల్లల్ని చంపేస్తాడు. అయితే విష్ణుమూర్తి ఆదేశంతో అమ్మవారి రూపమైన యోగమాయి దేవకి కడుపులో పెరుగుతున్న 7వ బిడ్డ అయిన బలరాముణ్ణి రోహిణి కడుపులో పెడుతుంది. తను కూడా నందుడి భార్య యశోద కడుపులో ఒక ఆడపిల్లగా పుడుతుంది. దాంతో దేవకి 7వ బిడ్డ కడుపులోనే చనిపోయాడని కంసుడు అనుకుంటాడు. దాంతో కంసుడు ఎలాగైనా 8వ బిడ్డను చంపాలనుకొని వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో పుడతాడు. వెంటనే చెరసాలలో ఉన్న భటులు స్పృహ తప్పి ద్వారాలు తెరుచుకుంటాయి. దాంతో వాసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకెళ్లి యశోద దగ్గర పెట్టి యశోదకి పుట్టిన యోగమాయని తీసుకొస్తాడు. మరుసటి రోజు కంసుడు వచ్చి ఆ యోగమాయ విష్ణుమూర్తి అనుకొని చంపగానే యోగమాయ దేవత రూపంలో వచ్చి అరే మూర్ఖుడా, విష్ణుమూర్తి వేరే దగ్గర సురక్షితంగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. దెబ్బకి కంసుడి పంచె తడుచుకుంటుంది.